గవర్నమెంట్ ఆపుతుందా? నేనైతే ఆపు తీరుతా. వాళ్ళు చర్చలకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ ఆపాలా వద్దా? ప్రైమ్ మినిస్టర్ ఆపాలా వద్దా? వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ను ప్రశ్నించే సత్తా ఉందా? ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ, అక్కడ చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, జగన్కి కానీ? నేను రోజు ప్రశ్నిస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా must immediately take action and cease fire attacking Naxals and sit with them and negotiate when they are ready to surrender. That is the law of the land. If you kill one innocent, remember there is heaven and hell. You may escape with your political power, but you cannot escape God Almighty. మావోయిస్టు దేశాభివృద్ధికి అడ్డపడుతున్నారు, అందుకే మావోయిస్టు లేకుండా చేస్తామని చెప్తున్నారు. మావోయిస్టు రహిత భారతదేశం చేస్తారు. మావోయిస్టులు మార్పు చెంది సరెండర్ అయ్యి మేము చర్చలకు వచ్చాము అన్నప్పుడే చంద్రబాబు టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు గారి టైంలో అనేక మందిని, వందల మందిని చంపేశారని ఇదే ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దరని నాతో చెప్పారు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు చెప్పారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు. జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ జడ్జి నిన్న కాక మొన్న సాటర్డే 24ని చెప్పారు. నాకు చెప్పారు, పాల్గారు వస్తాను మీ శాంతి సభకు, నేను నెగోషియేషన్స్ కూడా చేస్తున్నాను, మాకు మద్దతు ఇవ్వండి. తప్పకుండా అన్నాను. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ వారు చేస్తున్న పనికి మీరు మద్దతు ఇవ్వరా? చంపేయడమేనా? అంటే మీకు చంపడం తప్ప రక్షించడం రాదా? కాపాడటం రాదా? ప్రాణం పోయడం రాదా? ప్రాణం తీయడం గొప్ప, ప్రాణాలు కాపాడడం గొప్ప, రేపు చేయడం గొప్ప, రేపుల నుంచి రక్షించడం గొప్ప. తెనాలిలో ఘోరమైన చిత్రం జరిగింది, చూసి షాక్ అవుతున్నాను. ఆ పోలీసులు ముగ్గురిని డీజీపీ సస్పెండ్ చేశారా లేదా? డీజీపీ తెలుగు వచ్చా? ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగు వచ్చా? Respected DGP, take immediate action against those idiots who are taking law into their hands and beating them brutally. Which law says that you can beat? Which section says that you can beat? No matter what. You are saying they were ready to use their knives, but in the video I am not seeing that. Are they fabricating? That's a crime. Take action. Suspend those 3 officers, constables and officers. Arrest those guys. Take them to the court. Otherwise, why any more lawyers? 20 lakh lawyers in India. Almost 1.5-2 lakh lawyers in Andhra, Telangana. Why lawyers? Why courts? Why judges? Let us shut it down. Only open police stations in every street corner are mafia centers. If you are going to decide, why the courts? మీరే నిర్ణయాలు తీసుకుంటే మరి కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, చట్టాలు ఎందుకు? పోలీస్ స్టేషన్ ఇది కూడా పెట్టేద్దాం. పాలన రావాలి, పాలన మారాలి. ఒక్కొక్కరికి ఎలాంటి పాలన ఉంటుందో మీకు అర్థమైపోయింది కదా. ప్రతి ఒక్కడు 100 మందిని చేర్చండి, 1000 మందిని చేర్చండి, 1,00,000 మందిని చేర్చండి. మీ వాయిస్ని వినిపించండి, సత్యాన్ని ప్రకటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది అంటున్నారు కదా, కానీ అక్కడ వేల మంది కార్యకర్తలు, నేతలు వస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు బాబు? మందు, ముక్క, ట్రాన్స్పోర్టేషను, ఎమ్మెల్యేలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా, ఆ మాఫియా పిలిస్తే గవర్నమెంట్ అధికారంలో ఉన్నదానికి ఎవరికైనా వస్తారు. అదే అంటున్నాను. వాళ్ళకేమో వేల మంది రప్పించుకోవచ్చు, తిట్టుకోవచ్చు,
బూతుల పురాణాలు మాట్లాడొచ్చు, రెడ్ బుక్ గురించి మాట్లాడొచ్చు, అరెస్టుల గురించి మాట్లాడొచ్చు, కానీ మా శాంతి సభకు మాత్రం 2005 జూలై 5 నుంచి 2025 మే 24 వరకు పర్మిషన్ లేవు. 6 ముఖ్యమంత్రులు మారారు, ఒకరైనా పర్మిషన్ ఇచ్చారా? 1000 మంది కట్ట నోరెప్పకూడదట, ప్రచారం చేయకూడదట, శాంతి గురించి మాట్లాడకూడదట, కళ్ళు మూసుకోవాలట, బుర్ర దించుకోవాలట. పాపం ఒక ఛానలోడు ఇక ఇక్కడే ఉంది, అడుగుతున్నాడు నన్ను ఇంటర్వ్యూ. అక్కడ 3-4 ఛానళ్ళు మాట్లాడకూడదు, చట్టం మాట్లాడితే అరెస్ట్ అవుతాం. మీ ఛానల్లోనే ఒకరు కొన్ని మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఆలియా వెనకాల కొనేశారు. చూపిస్తా, నా సత్తా చూపిస్తా, నాతో లేని వారికి దేవుడు చూపిస్తాడు, చట్టం చూపిస్తుంది, న్యాయం జరుగుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.